వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా గంట్యాల యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు స్పెషల్ వీడియో ఏంటి అంటే నోట్లో వేసుకుంటేనే కరిగిపోయే యమ్మీ అండ్ టేస్టీ మైసూర్ పాక్. ముందుగా మీలో ఎంతమందికి మైసూర్ పాక్ చేయడం వచ్చో కామెంట్ చేసేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. షాప్ స్టైల్ లాగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను, చూసేయండి. చాలా సాఫ్ట్ గా వస్తుంది అండ్ నోట్లో వేసుకుంటేనే ఇమ్మీడియట్ గా కరిగిపోతుంది. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసేయండి. సో ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం, వచ్చేయండి. సో ఫస్ట్ అయితే ఒక చిన్న కడాయి పెట్టేసుకున్నాను. దాంట్లో ఒక 1 గ్లాస్ వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను, రిఫైన్డ్ ఆయిల్. అండ్ ఒక గ్లాస్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. దాంట్లోనే రెండు ఒకే దాంట్లో వేసేసుకొని కొద్దిగా మరగనివ్వాలి, అంటే బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అలాగే పక్కన పెట్టేసుకోవాలి, బాగా వేడిగా అయిన తర్వాత. సో నెక్స్ట్ అయితే ఇంకొక కడాయి పెట్టేసుకొని దాంట్లో 1.5 కప్ వరకు షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఒక 1 కప్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో పాకం ప్రిపేర్ చేసుకోవడానికి అనమాట. సో ఇలా షుగర్ యాడ్ చేసిన తర్వాత షుగర్ మెల్ట్ అయ్యే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఒకసారి జస్ట్ మనకు తీగ పాకం రావాలన్నమాట. షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత ఒక 2-3 మినిట్స్ తర్వాత మరిగిపోయిన తర్వాత మనకి తీగ పాకం అనేది వచ్చేస్తుంది అనమాట. సో మరిగిన తర్వాత ఒక 2-3 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి తీగ పాకం వచ్చిందా రాలేదా అని. సో నేను చెక్ చేస్తున్నాను. సో నేను చూపిస్తున్న విధంగా ఇలా లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుంది అనమాట. సో ఇలా తీగపాకం రాగానే మనం అయితే శనగపిండి తీసేసుకొని ఒక 2 కప్స్ వరకు అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా ఒక 1 కప్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మరో కప్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 కప్పుల వరకు శనగపిండిని తీసేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. నేను షుగర్ తక్కువ తింటాను కాబట్టి షుగర్ తక్కువగానే వేసుకున్నాము. సో ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి, నేనైతే మిక్సర్తో మిక్స్ చేసుకుంటాను. దీంతో కలుపుకుంటే ఉండలు లేకుండా బాగా మిక్స్ అవుతుంది అనమాట ఓవరాల్ గా. అందుకోసమే మిక్సర్ సహాయంతో ఇలా మొత్తం ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వేడిగా చేసి పెట్టుకున్నాం కదా ముందే ఆయిల్ అండ్ నెయ్యి. సో అది కూడా ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. 1 స్పూన్ వేసి కలిపిన తర్వాత మళ్ళీ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకైతే మనం ఎంత ఎక్కువ ఆయిల్ అండ్ నెయ్యి వేసుకుంటే అంత బాగా వస్తుంది అనమాట సాఫ్ట్ గా. సో ఇలా మొత్తం అయిపోయే వరకు ఒకళ్ళు యాడ్ చేస్తూ ఆయిల్ ని ఒకళ్ళు కలుపుతూనే ఉండాలన్నమాట, ఉండలు లేకుండా వెంటనే. మొత్తం కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ కి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసి దాంట్లో యాడ్ చేసుకోవాలి. నేను ఇందులో వేసేటప్పుడు కొద్దిగా వీడియో స్కిప్ అయిపోయిందనమాట. ప్లేట్లో యాడ్ చేసిన 10 మినిట్స్ తర్వాత కొంచెం గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయిపోయిన తర్వాత ఇలా అన్ని ఘాట్లు పెట్టేసుకొని అలాగే ఒక 10 మినిట్స్ మళ్ళీ వదిలేసి తర్వాత మనం పీసెస్ అయితే తీసేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్ గా ఎంత బాగా వచ్చాయంటే టేస్ట్ చాలా బాగా కుదిరింది. సేమ్ షాప్ స్టైల్లో లాగానే అనిపించింది నాకైతే. చాలా బాగా వచ్చినాయి టేస్ట్. సో ఒకసారి మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. ఒకసారి చూస్తే ఎవరైనా ట్రై చేయగలుగుతారు. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. తప్పకుండా కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. అండ్ ఇలాగే నా వీడియోస్ని ఎంకరేజ్ చేస్తూ నన్ను సపోర్ట్ చేయండి, బ్లెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బై బాయ్, టేక్ కేర్.